గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఇది వచ్చేసి నిన్నటి వీడియో అండి. సండే రోజు అనమాట. స్పెషల్ వచ్చేసి ఆ రోజు ఫిష్ తీసుకొచ్చారు. సో ఇదంతా వాష్ చేసేసుకున్నానండి. ఆల్రెడీ బయట కట్ చేయించుకొని క్లీన్ చేయించుకొని వచ్చారు. ఒకసారి నేను కూడా సాల్ట్ వేసుకొని బాగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి కేజీకి కొంచెం తక్కువేనండి. అయితే ఇంకా దీనిలోకి నేను ఆనియన్ పేస్ట్ అలాగే టమాటా పేస్ట్ కూడా పట్టేసి పెట్టేసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా చేసుకుంటానండి నేను ఫిష్ కర్రీ మాత్రం. కొంచెం రొటీన్గా కాకుండా ఎప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తాను. ఈరోజు వచ్చేసి ఇంకా ఇలా ట్రై చేశాను అనమాట. మీరు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ సెక్షన్లో వీడియో అనిపించిందో కన్ఫామ్గా చెప్పేసేయండి. ఆయిల్ వేసేసుకున్నానండి కళాయిలో. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇది వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్ అండి, ఒకటి తీసుకున్నాను. అది కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే మిర్చి ఒకటి కట్ చేసి వేసుకుంటున్నాను. నేను ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను కాబట్టి నేను ఒక చిన్న ఆనియనే వేసుకున్నాను. సో మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇవి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ప్లీజ్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి, ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. ఒకేసారి ఒక 1/2 kg అలా మిక్సీ పట్టేస్తాను. ఆ పేస్ట్ నేను యూస్ చేస్తాను. ప్రతి కర్రీలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్ఫామ్గా వేస్తానండి. ఇది వచ్చేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. అడుగంటకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. నేను చేసే ఫిష్ కర్రీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. నిన్నైతే బాగా స్పైసీగా చేసుకున్నాను. చాలా డేస్ అవుతుంది కొంచెం స్పైసీగా తినాలనిపించి. మొన్న రీసెంట్గానే నాకు ఫీవర్ వచ్చి తగ్గింది, ఒక 20 days వస్తుందిలేండి. అప్పటి నుంచి ఏంటో నోరంతా చేదుగుండేసరికి సడన్గా స్పైసీగా తినాలనిపించి కొంచెం స్పైసీగానే చేశాను. ఈరోజు కర్రీ మాత్రం కొంచెం పులుపుగా ఉండేలాగా చేసుకున్నాం అన్నమాట. చాలా బాగుందండి. మా పిల్లలకి, నాకు, మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. పిల్లలు కూడా ఫిష్ కొంచెం ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది. వాళ్ళు తినడానికి ట్రై చేస్తున్నారు. మా చిన్నప్పుడు అయితే అసలు నేను ఫిష్ తినాలంటే భయపడిపోయేవాళ్ళం మేము, మా సిస్టర్స్. ముళ్ళు ఎక్కడ ఉంటాయో అని భయపడేవాళ్ళం. మా డాడీ అలాగ చిన్నగా మెల్లగా తీసి పెట్టేవాడు. ఇంకొక టిప్ ఏంటంటే, గొంతులో మనకి ఎప్పుడైనా ఫిష్ తిన్నప్పుడు ముళ్ళు అడ్డుపడితే మీరు ఏం చేస్తారో కన్ఫామ్గా చెప్పండి. నాకు మా పిల్లలు తిన్నప్పుడు నాకు ఏమైనా అనిపిస్తే నాకు యూజ్ అవుతుంది కదా, సో అందుకే అడుగుతున్నాను, చెప్పేసేయండి. నేనైతే మా చిన్నప్పుడు మాకు అలా ముళ్ళు ఇరుక్కుపోతే మా మమ్మీ, మా డాడీ అన్నం వైట్ రైస్ ముద్దలా చేసి నోట్లో గుటుక్కుని మింగేమనేవాళ్ళు. ఆ దెబ్బకి ముళ్ళు అనేది బయటకు వచ్చేస్తుంది, స్టమక్లోకి వెళ్ళిపోయిద్ది అని చెప్పేవాళ్ళు. అలా చేసిన వెంటనే నాకు గొంతులో ముళ్ళు ఏమన్నా ఇరుక్కుపోతే పోయేదన్నమాట. మీరు ఎప్పుడన్నా మీకు ఇలా జరిగిందో లేదో నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేసండి. ఇప్పుడు వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దానిలో ఉల్లిపాయ పేస్ట్ వేసానండి. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. మీరు కట్ చేసైనా వేసుకోవచ్చండి. నేనైతే టమాటా పేస్టే వేస్తాను. మీరు కావాలనుకుంటే ముక్కలుగా అయినా కట్ చేసుకొని సన్నగా వేసేసుకోవచ్చు. దీనిలో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే పేస్ట్ వేస్తాను కదా, చింతపండు రసం వేసినప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తాను సాల్ట్. మా మమ్మీ చేసే స్టైల్లో ఒకరోజు చేస్తానండి. మా మమ్మీ భలే చేస్తారు. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, అలాగే ఫిష్ అంతా వేసేసి ఒకేసారి కలిపి పొయ్యి మీద పెట్టేస్తారు మా మమ్మీ. అలా ఒకసారి ట్రై చేయాలి. విలేజ్ స్టైల్లో అలానే చేస్తారంట. నేను ఒకసారి ట్రై చేయాలి. నెక్స్ట్ టైం కన్ఫామ్గా అలా పోస్ట్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఆ కర్రీ కూడా, ఫిష్ కర్రీ. నెక్స్ట్ టైం మాత్రం కన్ఫామ్గా అలా నేను చేసి పెడతాను వీడియో. ప్లీజ్ అండి, కొత్తగా చూసాను అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే దీనిలో నేను కొంచెం మిరియాల పొడి యాడ్ చేశానండి టేస్ట్ కోసం. అలాగే కొంచెం స్పైసీగా తినాలనిపించిందని చెప్పాను కదా, కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను నేను. మిరియాల పౌడర్ అది నేను ఎప్పుడు స్టోర్ ఉంటుంది అనమాట ఒక డబ్బాలో. ఆ పౌడర్ కొంచెం యాడ్ చేసేసుకున్నాను. ఇదంతా కలుపుతూ ఉండాలి. అలాగే దీనిలో అన్నీ వేసేసాం కదండి, సాల్ట్,
పసుపు అన్నీ యాడ్ చేశాను. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు యాడ్ చేసిందే కాబట్టి నీకు వేసుకోలేదు. దీనిలో వచ్చేసి 2 స్పూన్స్ కారపొడి యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఫిష్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వాటికి కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది. నా ఉద్దేశం అది. మీరు మీ ఇష్టం. మరి నాకైతే స్పైసీగా తినాలనిపించి ఈరోజు కొంచెం స్పైసీగా చేసుకున్నాను చెప్పాను కదా. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది. కొంచెం స్పైసీగా ఉందన్నారు కానీ బాగుంది, చాలా బాగుంది అనేసి అన్నారు. ఇక్కడ చూసారు కదా, అలా ఇంకా అంతా గ్రేవీ అంతా ప్రిపేర్ అయిపోయింది. దీనిలో ఇప్పుడు నేను చింతపండు నానబెట్టిన వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. మీ పులుపుకు తగ్గట్టు, అలాగే ముక్కకు తగ్గట్టు పులుసు గ్రేవీ కావాలి కదా, దానికి తగ్గట్టు గ్రేవీ అరేంజ్ చేసుకోండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మన వాటర్ బాగా మరగాలండి. అప్పుడే ఫిష్ వేస్తే అంటే ముక్కలు అయిపోద్ది. సో నేను అప్పుడే వేయను. ఇంకొక 5 మినిట్స్లో 10 మినిట్స్లో అయిపోతుంది అనగా నేను బాగా మరిగిపోయింది. సగం అంటే మనం వేసిన దానికి సగం అయిపోవాలండి. వాటర్ అంతా సగం అయిపోయి ఒక దగ్గరికి వచ్చేసేయాలి. ఆ టైంలో నేను ఫిష్ అనేది యాడ్ చేస్తాను. చూసారు కదా, ఈ టైంలో నేను ఫిష్ అనేది యాడ్ చేస్తాను. ఎందుకంటే అప్పుడే ఆ కర్రీకి ఉన్న టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా ట్రై చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదైనా మిస్టేక్ చేస్తుంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో అది కూడా చెప్పండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా, ఏదైనా మిస్టేక్ చేస్తే అవునా చేశానని నెక్స్ట్ టైం అలా రిపీట్ చేయకోకుండా చూస్తాను. ఏమన్నా మిస్టేక్ ఉంటే నాకు చెప్పండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు అన్నీ చిన్న పీసెస్గా కట్ చేయించుకొచ్చారు. సో ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను. చూసారు కదా, మగ్గిపోతుంది. నేనైతే అస్సలు మూత వేయనండి. ఫిష్ కర్రీ మాత్రం ఎప్పుడైనా సరే మూత అనేది పెట్టకండి. మూత అనేది పెడితే మాత్రం ముక్కంతా విడివిడిగా అయిపోద్ది. కర్రీ అంతా ముళ్ళులుగా స్ప్రెడ్ అయిపోద్ది. ఎప్పుడు అలా చేయొద్దు. నేను చెప్పేది మాత్రం వినండి. ఇప్పుడు ధనియాలు, వెల్లుల్లి, ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటుంది కదా, అవన్నీ మిక్సీ పట్టి పెట్టేసుకుంటాను. ఆ పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాను. మూత పెట్టొద్దు అస్సలు. ఫిష్ కర్రీకి మాత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పెట్టారే అనుకుంటే ఆ కూర అంతా వేస్ట్ అయిపోయినట్లే. పెట్టి వెంటనే తీసినా పర్లేదు, కానీ కూర అంతా బాగా మగ్గిపోయి కూర అంతా స్ప్రెడ్ అయిపోద్దండి ఆ ఫిష్ ముక్కలంతా. అందుకని నేను మూత అస్సలు పెట్టను. కారం ఇవన్నీ వేసాం కదా, ఇంకా ఒకసారి ఇలా కదుపుతూ ఉండాలి, కానీ అసలు గరిటె అనేది పెట్టకూడదు. ఫిష్ ముక్కలు వేసిన తర్వాత నేనైతే అస్సలు పెట్టను. ఇంక ఇలా మధ్యలో కదుపుతూ ఉంటాను. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కన్ఫామ్గా చెప్పండి అండి. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కన్ఫామ్గా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ పక్కన నేను రైస్ కూడా పెట్టేసుకున్నానండి. వెంటనే ఇంకా అంటే ఆ రోజు 2 అయిపోయింది అనమాట మేము తినేసరికి. ఇంకా వీడియో మాత్రం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.